హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో మీకు కిచెన్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ అనేది వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు ఈ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయండి. మీకోసం నేను ఇంకో ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చానండి. దీని పేరు వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ మాన్యువల్ హ్యాండ్ పంప్ అండి. ఇది వచ్చి ఆయిల్ టిన్ని మనం ఆయిల్ బయటికి తీసుకోవడానికి ఈ మాన్యువల్ హ్యాండ్ పంప్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీని క్వాంటిటీ వచ్చి 15 kgs ఆయిల్ టిన్ పంపుని మీరు 15 kgs ఆయిల్ టిన్ క్యాన్ అని మీరు ఈ పంపు ద్వారా మాన్యువల్ హ్యాండ్ పంప్ ద్వారా మీరు ఆయిల్ అనేది బయటికి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కిచెన్ ప్లాస్టిక్ కుకింగ్ ఆయిల్ పంప్ ఫ్రెండ్స్. ఇది మాన్యువల్ హ్యాండ్తో మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చండి. ఇది వచ్చి ఒక పీస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఫ్రీ సైజులో ఉంటుందండి. మీకు డెలివరీ కూడా ఇది ఫ్రీగా అనేది డెలివరీ చేయటం జరుగుతుందండి. ఈ మాన్యువల్ హ్యాండ్ పంప్ వచ్చి మీకు ఆయిల్ అనేది మీరు బయటికి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. 15 kgs ఆయిల్ టిన్ ఇది మీరు ఈ ఫొటోస్లో చూడొచ్చండి. దీనికి 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. యూజర్స్ కూడా దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆయిల్ టిన్ బాగుందని చెప్పి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారండి. మీకు ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను మీకు ఈ ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మీరు ఈ 15 kgs వరకు ఆయిల్ టిన్ అని మీరు ఈ హ్యాండ్ పంప్ ద్వారా ఈ ఫొటోస్లో చూపించినట్టు మీరు ఆయిల్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మీకు రివ్యూస్ అనేది 4.3 రివ్యూస్ ఉన్నాయి. కింద యూజర్స్ కూడా దీన్ని బాగుంది అని చెప్పి గుడ్ అని చెప్పి రివ్యూస్ ఇచ్చాను ఫ్రెండ్స్. మా ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ అండ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.